చంద్రబాబు గారు కన్నబిడ్డ లోకేష్. భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రి. మంత్రిగా గూడా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన మానసపుత్రుడు లేదా ఏకలవ్య శిష్యుడు రేవంత్ రెడ్డి. ఏకలవ్యుడు ఇంకా బయటికెళ్ళి నేర్చుకున్నాడు. కానీ స్వయంగా ఆయన దగ్గరే నేర్చుకున్నటువంటి వాడు కదా చంద్రబాబు గారి దగ్గర రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు ఏమన్నా ఏం తమ్ముడు అనినే మాట్లాడుకోవాలి లెక్క ప్రకారం. లేదంటే గనక ఏంటి సార్ ఏంటి సంగతులు అంటారా లోకేష్‌ని తెలీదు. బట్ ఇద్దరు దావోస్‌లో కూర్చున్నారు. టీ తాగుంటారు, సరదాగా మాట్లాడుకుని ఉంటారు. అయితే మరి వీళ్ళిద్దరూ కలుసుకున్న వార్తని ఎలా ప్రొజెక్ట్ చేసుకొచ్చారంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్యుకేషన్ అద్భుతంగా మార్చేసాం. స్కూళ్ళల్లో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అదొచ్చి మీ వాళ్ళనొచ్చి చూడమని చెప్పండి అనేసి, మీరొచ్చి చూసుకోవచ్చు, మీ వాళ్ళనొచ్చి చూడమని చెప్పండి అనేసి లోకేష్ చెప్తే, మేము స్కిల్ డెవలప్‌మెంట్‌లో అద్భుతంగా చేస్తున్నాను. టాటా వాళ్ళతో కూర్చొని అద్భుతంగా చేస్తున్నాను. ఐఐటీలు వీటన్నిటి డెవలప్ చేశాను. ఆంధ్ర నుంచి ఎవరినైనా పంపించి మా స్కిల్ డెవలప్‌మెంట్ చూసి మీరు అమలు చేసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించారనమాట. ఇద్దరు కూడా తమ తమ రాష్ట్రాల్లో అద్భుతాలు చేశామని ఒకళ్ళ అద్భుతం ఒకళ్ళు చూసుకోమన్నటువంటి పిలుపునిచ్చుకున్నారు.